ఇవేమో 800. మనం ఇవి For one, 6,500 for 4 piece. ఇవన్నీ జైపూర్ బెడ్షీట్స్. హే గైస్ వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ ది థాయిలాండ్ ఎగ్జిబిషన్ వ్లాగ్. మరి ఎంతమంది వెళ్ళారు థాయిలాండ్కి? సారీ థాయిలాండ్ ఎగ్జిబిషన్కి. సో పార్ట్ 1లో అయితే హోమ్ డెకార్ అండ్ ఫర్నిచర్ అయితే కవర్ చేస్తాం. మరి చెప్పినట్టుగా పార్ట్ 2లో ఇంకా మంచి కలెక్షన్స్ చూపించేస్తాను. ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, జ్యువెలరీ, ఇలాగ యాక్సెసరీస్, కుర్తా సెట్స్, ఇంకా చాలా మంచి కలెక్షన్ చూసేద్దాం. భలే ఉన్నాయి కదా డిజైనర్ బాటిల్స్. ఇవైతే 900 అండ్ బిగ్ సైజ్ అయితే 1200 అంట. అసలు ఎంత బాగున్నాయి చూడండి. అండ్ ఈ వ్యాలెట్స్ ఏమో 800, ఇంకా కొంచెం చిన్నవైతే 600 రేంజ్‌లో ఉన్నాయి. అసలు చాలా బాగుంటాయి. అంటే చమ్మక్ స్టైల్ అంటారు చూసారా? అలా ఉండింది. అలా ఉన్నాయన్నమాట కలెక్షన్. భలే ఉన్నాయి అసలు. నెక్స్ట్ ఈవెన్ ఫేస్ మసాజర్స్, ఫేస్ లిఫ్టర్స్ కూడా ఉంటాయి. ఇవైతే 1200, 1300 ఆ రేంజ్‌లో చెప్పారు. ఇవేమో డోర్ మ్యాట్స్. ఇక్కడ కొంచెం డిజైనర్ అనిపించాయి. నాట్ ద ప్లెయిన్ డోర్ మ్యాట్స్. 350, 400 అలా చెప్పారనమాట. స్లిప్పరీ ఉండవు చూడండి అలాంటివి. నెక్స్ట్ అయితే జైపూరి బెడ్ షీట్స్ అసలు ఎంత బాగున్నాయో. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. కొన్నైతే 45,000 చెప్పారు. మరి అది ఇంకే క్వాలిటీయో మనకు తెలీదు గానీ. క్విల్ట్స్ అయితే ₹1000 అంట ఈచ్. అండ్ బెడ్ షీట్స్ వచ్చేసి అసలు ఎంత క్యూట్ ఉంటాయంటే జైపూరి డిజైన్ ప్రింట్స్ అంటారు చూసారా? బెడ్ షీట్స్ అయితే అంటే ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే చాలా న్యాచురల్ ఫీల్ ఇచ్చాయి. రాజస్థానీ, జైపూర్ ప్రింట్స్ లాగా. అండ్ 1500కి 2 చెప్పారు. ఇంకా బార్గెయిన్ చేస్తే మేబీ తగ్గిస్తారేమో. అండ్ బాగుండే వీళ్ళ దగ్గరైతే. ఇది వచ్చేసి 950 అంట. చిన్నవే 950 చెప్పారు. కానీ యూనిక్‌గా అనిపించాయి. చూడండి. సో, బేసిక్‌గా చాలామంది పెట్టారు. అండ్ అసలు చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట. ఒక రోజు సరిపోదు అన్ని స్టాల్స్ ఉంటాయి. ఆ ఎలిఫెంట్స్‌వి చూసారా? 800 చెప్పాడు పెయిర్. ఇవైతే 450 నుంచే ఉన్నాయి. 3000 వరకు ఉంటాయంట రేంజ్. ఇక్కడ బర్డ్స్ కూడా భలే ఉండే. 1500, 2000 అలా చెప్పారనమాట ఇంక ఇవన్నీ. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్కువే కాస్ట్‌లీ అనిపించింది. ఇది వచ్చేసి ఏన్షియంట్‌లో మనం 90స్ కిడ్స్ ఉంటారు చూసారా? 90స్, 80స్ కిడ్స్ ఆడేవాళ్ళం కదా! ఇవన్నీ అలాగే వచ్చింది. నేనైతే కొద్దిసేపు అలా నించొని చూసాను. భలే అనిపించింది ఇవి చూస్తుంటే ఆ పిక్కలాట. భలే ఉన్నాయి గదా! ఇక్కడేమో ఇంపోర్టెడ్‌వంట ఇవన్నీ. ఫ్లవర్స్ అయితే క్వాలిటీ చాలా అనిపించింది. అండ్ కొంచెం రిచ్‌గా కూడా అనిపించాయి. నాకు ఈ లోటస్‌వి భలే నచ్చాయి. ఈవెన్ ఆ సన్ ఫ్లవర్స్‌వి కూడా. ఇవన్నీ ఇంపోర్టెడ్‌వంట. 1800 చెప్పారు లోటస్‌వి. ఎంత బాగున్నాయో కలర్‌ఫుల్‌గా ఉంటే. ఇదేమో 2500 అంట బ్లూది. నేను యాక్చువల్లీ ఇలాంటి కేప్ స్టైల్ మోడల్స్ ఎప్పటినుంచో చూస్తుంటే అండ్ ఇక్కడ కనిపించేసరికి భలే అనిపించింది నాకు. చిన్నవైతే 500, ఇవేమో 1500 అంట. ఈవెన్ ఎక్కువ వర్క్ వచ్చినవి కూడా 1500 చెప్పారు. ఇవొచ్చేసి ఎంబ్రాయిడరీ మ్యాట్స్, యాక్చువల్లీ నాట్ డోర్ మ్యాట్స్, ఎంబ్రాయిడరీ మ్యాట్స్ డైనింగ్ టేబుల్‌కి. అవి కూడా 1500 రేంజ్‌లో ఉన్నాయి. అండ్ ఈవెన్ చిన్న పిల్లలకి కూడా ఉండే. అనిపించాయి. అసలు డిజైన్ అండ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండే. నేను బ్లాక్ చూసాను కానీ అదొక్కటి లేదని తీసుకోలేదు. నెక్స్ట్ ఇలాంటివి జ్యువెలరీకి బాక్సెస్ అయినా ఇలాంటివి. ఇక్కడ అంత యూనిక్‌గా ఏం లేదు కానీ నాకు ఈ జ్యువెలరీ బాక్సెస్ భలే అనిపించాయి. థాయిలాండ్ ఫీల్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఇవైతే ఇలా యాక్సెసరీస్ ఉంటాయి. ₹100 నుంచి స్టార్ట్ ఉండే వీళ్ళ దగ్గర. అండ్ 350, 250 చూసారు కదా! అలాగా డిస్‌ప్లే చేసి ఉంచేశారు. ఇక్కడైతే హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ భలే ఉండే అసల. ₹100 నుంచే స్టార్ట్ అయ్యాయి. కీ చైన్స్ కూడా. అండ్ ఇవి కూడా మనకి తులిప్‌వి అసలు చూడండి మొత్తం డెకరేట్ చేసేసారు ఇలాగా. 250 చెప్పింది. ఆ బో కూడా మనకి ఇప్పుడు ఫుల్ టు ట్రెండింగ్ కదా! అండ్ ఇవి చూడండి ఎంత యూనిక్‌గా ఉన్నాయో. మినియేచర్ పీసెస్ అనమాట. ఏది తీసుకున్నా ₹100 అంట. ఇలా కొన్ని కలెక్షన్ తీసుకొని ఉంచుకుంటే చాలా క్యూట్ ఉన్నాయి గదా! ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇలాగ ఏవైనా బర్త్‌డేస్ ఉన్నా కూడా గిఫ్ట్ చేయడానికి భలే ఉంటాయి. ఈ టెడ్డీ బేర్ చూడండి ఎంత బావుందో. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది గూడా భలే క్యూట్ ఉండే అసల. ఇది గూడా నాకు కొంచెం యూనిక్‌గా అనిపించాయి. నాట్ యాస్ ఎ రెగ్యులర్ వన్స్. ఇంకా జ్యువెలరీ ఎక్కడ కనిపించినా కూడా ఎన్నున్నా కూడా మనమైతే ఆగం కదా! అలా కవర్ చేసేసాము. వీళ్ళ దగ్గర ఎక్కువ ఇలాంటివి పర్ల్స్‌వి అండ్ యాంటీ టార్నిష్ ఉండే. ఈ సెట్స్ అయితే 1500, 2000 ఆ రేంజ్‌లో చెప్పారు. ఇంకా కొంచెం హెవీగా కావాలంటే 2500 రేంజ్‌లో చెప్పారు. అండ్ ఈ యాంటీ టార్నిష్ ఏమో 600 అంట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 300 ఒకటి తీసుకుంటే, 2 తీసుకుంటే 500. యాక్చువల్లీ థాయిలాండ్ మేము లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడైతే నిజంగానే వాళ్ళ దగ్గర
ఈ జ్యువెలరీ కలెక్షన్ చాలా బావుంటుంది. రూ. 100 నుంచి ఆ థాయిస్ ఉంటాయి కదా! 100 థాయిస్ నుంచి సారీ రూ. 100 నుంచే స్టార్ట్ అయ్యి ఉండే. బావుంటాయి వాళ్ళ దగ్గర కలెక్షన్. అండ్ ఇది ఒకటి నాకు భలే నచ్చింది. వీళ్ళ దగ్గర ఇలా రియల్ సిల్వర్‌వనమాట ఇవి. ఆ రోజు మేమెళ్ళిన రోజైతే జనరల్‌గా 2000 అంట రెడ్‌ది ప్రైస్. కాకపోతే రూ. 1000కి ఇచ్చేస్తామని చెప్పారు. బికాజ్ ఏదో 60% ఆఫ్‌లో ఉందంట. అండ్ ఆ రెడ్‌ది గూడా బావుంది గదా! పర్ల్స్‌ది 2500 చెప్పింది. నేనిక్కడైతే కొన్ని ట్రై చేశాను. బేసిక్‌గా నేనెక్కువ చిన్నవి పెట్టను కానీ ట్రై చేస్తుండే ఊరికే. ఆఫిషియల్‌గా కొంచెం బావుంటాయి కదా! అని జెప్పేసి. ఇవైతే 800 చెప్పింది. కానీ అస్సలు తగ్గించనన్నారు. ఇంక 800 ఫిక్స్డ్ ప్రైస్ 500 అనుకుంటే ఇవ్వలేదు. అందుకే ఇంక తీసుకోలేదనమాట. నెక్స్ట్ అగైన్ ఈ యాంటీ టార్నిష్‌వి కొన్ని ఇలాగా ఫింగర్ రింగ్స్ అయినా, బ్రేస్లెట్స్ అయితే 400 చెప్పారు. అండ్ అవేమో 600. కీ చైన్స్ ఏమో రూ. 100. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎన్ని కనిపించాయో. ఇక్కడ నాకు కొంచెం ఈ క్రోషేవి బాగా అనిపించాయి. తులిప్ క్రోషే కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కదా! 250 చెప్పారు. అలా సన్‌ఫ్లవర్, టార్టాయిస్ అవైతే 200 ఆ రేంజ్‌లో ఉండే. ఇవి కూడా రూ. 100 నుంచి స్టార్ట్. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ అయితే 2000, 1500 ఇవి యూనిక్‌గా అనిపించాయి నాకు భలే ఉన్నాయి కదా! నెక్స్ట్ ఏమో పైరైట్స్ ఇదైతే రూ. 1000 అంట. మీకెవరికైనా ఇలాగ స్టోన్స్‌వి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను లాస్ట్‌కి వీళ్ళది డిస్‌ప్లే చేస్తాను చూసేయండి. ఇవన్నీ రియల్‌వనే చెప్పారు. వాళ్ళు టారో రీడింగ్ కూడా చేస్తారంట. ఆ రోజు కొంతమంది ఇలాంటివి బీడ్స్ కూడా తీసుకున్నారు. సో, నమ్మకం ఉంటే మాత్రం యూ కెన్ డెఫినైట్‌లీ ట్రై ఇట్ ఔట్. దిస్ ఈస్ దేర్ పేజ్ అంట 7 ఎలిమెంట్ టారో బై సిమ్రన్. ఇదిగోండి చెప్పా గదా! థాయిలాండ్ నుంచి అండ్ కొరియా నుంచి ఇలాగా చాలామంది వచ్చి పెట్టుకున్నారనమాట స్టాల్స్. అండ్ కొంతమందయితే హైదరాబాద్ నుంచే అనుకుంటా. సారీ ఇండియా నుంచే అనుకుంటా. ఈవెన్ వాళ్ళేమో ఇలాంటి బ్రాస్ ఐటెమ్స్, 1 గ్రామ్ గోల్డ్ ఐటెమ్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ కూడా ఉండే 2000, 3000 ఆ రేంజ్‌లో ఉన్నాయండి. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్‌వి. అసలు ఫుడ్ స్టాల్స్ అయితే ఎన్ని ఉండేనో. ఇవన్నీ క్యాండీస్ అనమాట. అసలు బావుండే యాక్చువల్లీ. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి రూ. 2000 అంట. సాఫ్రాన్ టీ ఏమో రూ. 50 అని పెట్టారు. మనకి బక్లవా, కునాఫా ఎవరికైనా నచ్చితే మాత్రం అసలు ట్రై చేసుంటే మాత్రం చెప్పేసేయండి కామెంట్ సెక్షన్‌లో. కాకపోతే కాస్ట్‌లీ అనిపించింది. బికాజ్ ఏఎంబీలో వాటిలో మనకి ఇంకా తక్కువకే వస్తాయి. ఇదేమో ఆరెంజ్ ఫ్లేవర్‌వి అండ్ ఇదొచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్‌వనమాట. అసలు భలే ఉండే టేస్ట్ అయితే చాలా బాగుండే ఆ హల్వాస్. కాకపోతే పావు కిలోనే 750 చెప్పారు. అండ్ ఇలా కొంచెం బిగ్ బాక్సెస్ అయితే రూ. 1000 వరకు చెప్పేసారు. ఇంకెక్కువ అనిపిచ్చి తీసుకోలేదనమాట. టేస్ట్ అయితే చాలా బావుండే. ఈ టోటల్ బాక్స్ వచ్చేసి 750 చెప్పేసారు. నెక్స్ట్ అయితే షూస్ అండ్ జూతీస్ ఫిక్స్డ్ రేట్ అని పెట్టేసి 700 పిక్ ఎనీ ఫర్ 700 అని పెట్టేసారు. ఇవి కొంచెం యూనిక్‌గానే అనిపిచ్చాయి. ఎందుకంటే చార్మినార్‌లో ఎక్కువ మువ్వలొచ్చి డిజైనర్ డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉండే. ఇలాగ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ సాఫ్ట్ ఉంటాయి చూసారా? అలాంటి బ్యాగ్స్ 450 నుంచి స్టార్ట్. ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఒకటే లైన్‌లో ఉండే. అండ్ వాళ్ళందరూ ఏంటంటే టేస్ట్ చూడండి అని ఇచ్చేస్తూనే ఉండే. అండ్ మేము కూడా సరే అనేసి యాక్చువల్లీ వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారంట. అండ్ నేను యాక్చువల్లీ వీళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం మర్చిపోయాను. టేస్ట్ అయితే చాలా బావుండే. లైక్ బనానా హల్వా, డేట్స్ హల్వా ఇవన్నీ షుగర్ ఫ్రీ హల్వాస్ అనమాట. నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసినవి. అండ్ బావుంటాయి యాక్చువల్లీ టేస్ట్ అయితే. 200 నుంచి 700 వరకు ఉండే వీళ్ళ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కఫ్తాన్ మోడల్స్. అగైన్ ఇవైతే బాందిని ప్రింట్‌ది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అంటే ఎథనిక్ ఫీల్‌లో వచ్చింది గదా! మిగతావన్నీ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఆ థాయిలాండ్ ప్రింట్స్ లాగా అనిపించాయి. ఆవిడేసుకుంది కదా! ఆ మోడల్ వచ్చేస్తాయన్నమాట. 1000 నుంచి 2000 వరకు చెప్పారు ఇవి గూడా. ఇవైతే 1000 800. ఇవన్నీ కార్డ్ సెట్స్. అండ్ అనార్కలీస్ వచ్చేసి 1800 అంటే దాంట్లో ఇలా కలర్స్ ఉన్నాయి. కాశ్మీరీ కలెక్షన్ ఇవన్నీ. కార్డ్ సెట్స్ ఇలాగా. మీరు నా నుమాయిష్ వ్లాగ్ చూస్తుంటే మాత్రం ఇలాగే జైపూరి కలెక్షన్‌లోనే నేను చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఎక్కువే ఉండే. ఇక్కడ కూడా సేమ్ అలాగే అనిపించాయి. ఇవన్నీ 600, 700 ఆ రేంజ్‌లో చెప్పారు. అసలు నుమాయిష్‌లో తీసుకున్న ఎగ్జాక్ట్ బ్యాంగిల్ ఇదిగోండి ఇదైతే. నేనైతే 300కి బేరం ఆడి తీసుకున్నాననమాట వాళ్ళ దగ్గర. ఇంకా ఇలాంటి స్టాల్స్ అయితే ఎన్నున్నాయో ఇలా కలంకారీవి. ఇంకా ఇవైతే రెగ్యులరే కదా! కాకపోతే ప్రింట్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. వీళ్ళు జైపూర్ నుంచి వచ్చారంట యాక్చువల్లీ. అండ్ ఇక్కడొచ్చేసి చికెన్ కర్రీవి. ఇవి గూడా అంతే 1500 2000 ఆ రేంజ్ వరకు చెప్పారు.
ఈ ఐకూల్ ప్యాక్స్ అయితే 600 చెప్పారు. ఈవెన్ ఇలా కూడా ఉన్నాయి. అన్ని మసాజర్స్ ఉండే వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఏంటో ఈసారి ఎక్కువ హెల్త్ మీద ఫుల్ కాన్సంట్రేట్ చేస్తాము నేను, మా ఫ్రెండ్. అందుకే ఇక్కడ ఇలా చూసి ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాం. చెప్పాను కదా! మనం వద్దనుకున్నా కూడా పిలిచి మరి వాళ్ళు టేస్ట్‌కి ఇస్తుండే. సో, కాకపోతే ఇక్కడ డ్రై ఆమ్లా క్యాండీస్ అని ఉండే. అసలు చాలా బావున్నాయి. అండ్ ఇవైతే 395 చెప్పారు. కొంచెం తగ్గించారు. 360కి ఇచ్చారు ఇంక ఫైనల్. ఇది గూడా అంతే డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్ ఇలా అన్నీ కలిపి ఒక బాక్స్‌లో పెట్టిచ్చేసారనమాట. బావుండే యాక్చువల్లీ టేస్ట్. ఇదైతే నేను డెఫినిట్‌గా రికమెండ్ చేస్తానండి ఈ స్టోర్‌లో. అండ్ చెప్పినట్టు వాళ్ళు టేస్ట్‌కి ఇచ్చారు. బట్ ఐ డు నాట్ రిగ్రెట్ బయింగ్ ఇట్. ఇక్కడున్న ఈ సీడ్స్ అన్నిటిని వాళ్ళు డ్రై రోస్ట్ చేసి, ఆరబెట్టి ఎండబెట్టి వాటిని రోస్ట్ చేసి ఒక పౌడర్‌లా చేశారు. దట్ టూ వితౌట్ జాగరీ ఉంటుంది. మీకు కావాలంటే జాగరీ యేసుకొని యూ కెన్ మిక్స్ ఐదర్ విత్ వాటర్‌తో అయినా తాగేసేయొచ్చు. లేదంటే ఈవెన్ పాలతో తాగొచ్చు. నాకేమో మిల్క్‌లో ఏసి ఇచ్చారు. అసలు ఎంత బావుండేనో టేస్ట్ అయితే ఇంకా. అండ్ ఆ బాక్స్ కూడా ఎక్కువేం కాదు. లైక్ 260 చెప్పారు. 400 గ్రామ్స్ వచ్చింది. ఈ స్ప్రౌట్స్‌తో హెల్త్ బెనిఫిట్స్ అయితే బావుంటాయి. సో, చెప్పేస్తాను ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ రివ్యూ. ఆర్డర్ కూడా చేసుకోవచ్చంట. నంబర్ ఇచ్చేస్తా. సెకండ్ గిటార్ వచ్చేసి 4500 చెప్పాడు. వీటి సౌండ్స్ అయితే భలే ఉండే అసల. చాలా సూదింగ్ అనిపించాయి. నెక్స్ట్ అగైన్ ఇవన్నీ పికిల్స్. ఇవి కూడా అంతే 200 పావు కిలో 200 చెప్పాడు. టేస్ట్ ఇచ్చాడనమాట. అదైతే రెడ్ చిల్లీదంట. చూస్తేనే చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు. అండ్ ఆమ్లా అయితే హనీలో మిక్స్ చేసి ఉండింది. అది కూడా 200 చెప్పారు పావు కేజీ. ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఆమ్లాది ఒకటి తీసుకున్నానని చెప్పి నేనైతే తీసుకోలే. టేస్ట్‌కిచ్చారు. బావుండే. డీసెంట్ ఇనఫ్. సో, అది షాపింగ్ అయితే అలా జరిగిపోయింది. ఇది 13-22 ఉండింది. అందరిని అలా చూసి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు కదా! అలా చూసి హాయ్ చెప్పడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఆల్సో యూజ్‌ఫుల్ యాస్ ఆల్వేస్. మరి ఇంత మంచి వీడియోస్ కోసం మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బై బై. మిస్ మీ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.